దేవుని ప్రజల యొక్క పరిశుద్ధుల యొక్క గుణం ఎట్లా ఉంటుంది? ఒకటి, వారు ధన్యులై ఉంటారు. రెండు, వారు పరిశుద్ధులై ఉంటారు. బ్లెస్సెడ్ అంటే హ్యాపీ అని అర్థము, పరిశుద్ధులు అంటే హోలీ అని అర్థం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బైబిల్ ప్రకారము ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారే సంతోషంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఇది జాగ్రత్తగా. నిజంగా పరిశుద్ధంగా ఉంటే సంతోషంగా ఉంటారు. ఈ రోజున క్రిస్టియానిటీలో చాలా మంది సంతోషంగా లేరు అంటే పరిశుద్ధంగా లేరు. ఎంతో మంది ప్రేయర్ రిక్వెస్ట్ల గురించి ఆ యొక్క టిక్ పెట్టమన్నప్పుడు, మన చర్చిలో కాదు బయట చాలా చోట్ల నేను చూశాను, నాకు రిక్వెస్ట్లు రాసిస్తుంటారు పబ్లిక్ మీటింగ్స్లో. అక్కడ చూశాను, ఇప్పటికీ ఈమెయిల్లో వస్తూనే ఉంటాయి, వాట్సాప్లో వస్తూనే ఉంటాయి, అక్కడ చూస్తున్నాను. అక్కడ ఏమని ఉంటుంది? మనశ్శాంతి లేదు బ్రదర్, భార్యాభర్తల మధ్య గొడవ బ్రదర్, పిల్లోడు మాట వినట్లేదు బ్రదర్, ఆఫీస్లో బాస్ కింద తొక్కుతుంటే నలిగిపోతున్నాను బ్రదర్. ఎప్పుడు చూసినా ఏడిపే. వాళ్ళ రాసిన నాకు వచ్చే 100 రిక్వెస్ట్లో 90 ఏడుపులే. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది ఎల్లప్పుడూ ప్రభునందు. సో వీళ్ళకి ఎందుకు ప్రభు ఈ ప్రాబ్లం అంటే, వాళ్ళలో హోలీనెస్ లేదు. హోలీనెస్ లేని వాడికి హ్యాపీనెస్ ఎట్లా ఉంటుంది అన్నాడు కదా. సో ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడు, వాళ్ళు ధన్యులై ఉంటారు, వారు పరిశుద్ధులై ఉంటారు. సో హోలీనెస్కి హ్యాపీనెస్కి దేవుడు ఒక లింక్ పెట్టాడు. రియల్ హ్యాపీనెస్ ఎప్పుడు, జెన్యున్ హ్యాపీనెస్ ఎప్పుడంటే మీరు రియల్గా హోలీగా ఉన్నప్పుడు. సెకండ్ విషయం ఏంటి? ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. సెయింట్స్ యొక్క కాన్ఫిడెన్స్ని చూడండి, క్యారెక్టరే కాదు, కాన్ఫిడెన్స్ ఏంటి? అలాంటి వారికి రెండవ మరణం అంటే భయం ఉండదు. నరకం గురించి భయపడరు, అగ్ని గంధకాలతో మండే గుండం గురించి భయపడరు, మొదటి మరణం గురించి కూడా భయపడరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకేదో ప్రమాదం జరిగి నేను చచ్చిపోతానేమో, నన్ను ఎవడైనా చంపేస్తాడేమో. నాకు మొన్న ఒక కల వచ్చింది, చెప్పనివ్వండి. నిజంగా వచ్చింది. గాడ్ ప్రామిస్, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అందరు, గాడ్ ప్రామిస్ నిజంగా జస్ట్ ఫ్రైడే నైట్. అండ్ ఆ కల్లో నుంచి మేల్కొన్నాను, ఎక్కడికో పోయి సువార్త చెప్తున్నాను. తర్వాత ఎవరు వచ్చి నాతో వాదం పెట్టుకున్నారు. వాదం పెట్టుకున్న తర్వాత అది కొంచెం మరి ఎక్కువ వేడెక్కిపోయింది. దాని తర్వాత ఒక యవనస్తుడు సడన్గా ఆ జోబులోంచి పిస్టల్ తీశాడు. నోరు మూయి లేకపోతే కాల్ చేస్తా అన్నాడు. ఇక్కడ పెట్టాడు, ట్రిగర్ ఒత్తుతాడు అనగానే నాకు మెలకు వచ్చింది, ఏమైందో తెలియదు. కానీ 32 ఏళ్ల క్రితమే మరణ భయం నుండి నేను బయటపడ్డాను. సో నన్ను ట్రిగర్ నొక్కినా లేకపోతే ఇంకోటి చేసినా ఇప్పుడు నో ఫియర్ ఆఫ్ డెత్. సో ఫస్ట్ డెత్, సెకండ్ డెత్, నో ఫియర్. ఎందుకంటే వీఆర్ సీల్డ్.